అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. సో నిన్న మనం ఈ రుచి గారి యొక్క పుస్తకంలో ఏ న్యూ విస్తా అంటే అంటే ఒక కొత్త మార్గం అనేది చదువుతూ ఉన్నాం నిన్న. ఆ కొత్త మార్గంలో ఈ రుచి గారు ఎంతవరకు వచ్చారంటే ఆయన ఈ మస్తులు ఆ మతి స్థిమితం లేని వాళ్ళ యొక్క ఆశ్రమం లింక్స్ బంగ్లా, బెంగుళూరులో ఉన్న లింక్స్ బంగ్లాలో ఈ మస్తులు కోసం బాబా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇరుచి గారిని, కాకా భార్య గారిని మస్తుల యొక్క అంటే మస్తుల్ని వెతకమని పంపించారు బాబా. మస్తుల కోసం పంపించారు. పంపించినప్పుడు వీళ్ళు చాలా సందర్భాల్లో వీళ్ళు మస్తుల్ని తీసుకురావడం జరిగింది. అయితే కొన్నిసార్లు పొరపాటు కూడా పడ్డారు. ఆ పొరపాటు పడి వాళ్ళేం చేశారంటే మస్తులు అనుకుని కొంతమంది మతి స్థిమితం లేని వాళ్ళని తీసుకొచ్చేవారు. ఆ విధంగా తీసుకొస్తే బాబా ఏమనేవారు కాదు. ఆ తీసుకొచ్చిన వారికి మెల్లిగా కడుపు నిండా భోజనం పెట్టి మళ్ళీ పంపించేసేవారు. మస్తుల్ని తీసుకొస్తే స్వయంగా బాబా వాళ్ళకి స్నానం అది చేయించేవారు. దాని గురించి చెప్తూ ఒకసారి మేము ఈ మస్తుల్ని తీసుకొని మేమేం చేసామంటే మేము ఆ రామేశ్వరం దాకా వెళ్ళాము. ఈ రామేశ్వరంలో వెళ్ళి మస్తుల కోసం మేము వెతుకుతున్నప్పుడు మాకక్కడ రామేశ్వరం యొక్క గుడి తాలూకు ఆ ప్రాశస్త్యము తెలిసింది మాకక్కడ. అయితే అక్కడ ఉన్నతమైన మస్తులున్నారని మాకు తెలియడం మూలాన రామేశ్వరం వెళ్ళడం జరిగింది. అయితే ఈ రామేశ్వరంలో నన్ను అమితంగా ఆకర్షించిన శిల్పాలు, అక్కడ ఆ రామేశ్వరంలో కొన్ని శిల్పాలు ఉన్నాయట. ముఖ్యంగా ఆయన ఏ శిల్పాలు నన్ను అమితంగా ఆకర్షించాయని ఆయన చెప్తూ ఉన్నారంటే, ఏవైతే ఆ యుగాలని యుగాలని డెపిక్ట్ చేస్తూ అంటే యుగాలని చూపిస్తూ ఏవైతే శిల్పాలు చేశారో, అంటే ఏవైతే శిల్పాలు ఆ యుగాలకు అనుగుణంగా చేశారో ఆ శిల్పాలు ఆయనకి ముఖ్యంగా చాలా బాగా నచ్చాయట ఆయనకి. అంటే ఆ యుగాలని శిల్పాల రూపంలో వాళ్ళు చెక్కారనమాట. చిత్రించారు ఆ యుగాలన్నిటినీను. అంటే సత్యయుగానికి ఒక శిల్పము, ఆ తర్వాత త్రేతాయుగానికోటి, ద్వాపర యుగానికోటి, కలియుగానికోటి, ఈ విధంగా ప్రతి యుగానికి ఒక్కొక్క శిల్పం వాళ్ళు చెక్కారు. అందులో ముఖ్యంగా ఆయనకు నచ్చిందట కలియుగంలో ఏదైతే వాళ్ళు చెక్కిన శిల్పం అది కొన్ని వందల సంవత్సరాలు, అంటే సుమారుగా కొన్ని వేల సంవత్సరాల క్రితం అది చెక్కబడింది. ఆ ఆ స్త్రీ యొక్క ఒడిలో పురుషుడు మీకు తల పెట్టుకొని కనిపిస్తాడు. కానీ అది కలియుగం యొక్క ధర్మము. ఈ కలియుగం యొక్క ధర్మంలో మానవుడి యొక్క ఆయన మానవుడు అంటే పురుషుడి యొక్క ధర్మం గురించి ఆయన చెప్తూ ఉన్నారు. ఈ కలియుగంలో పురుషుడి యొక్క ధర్మంట ఆ యొక్క స్త్రీ యందు సావధానతతో, అంటే అటెన్షన్‌తో ఉండాలట. సావధానతతో ఉండాలి ఖచ్చితంగా అని చెప్తూ, వాళ్ళకి స్త్రీ ఎడలే కాదు, తన తోటి మానవుల ఎడల సావధానతతో, శ్రద్ధతో, ఆసక్తితో ఆ మనిషి మెలుగుతూ ఉండాలి కలియుగంలో. అది కలియుగం యొక్క ధర్మము అని చెప్పేసి ఆయన అంటూ ఈ కలియుగము ఈ విధంగా కొన్ని వందల ఏళ్ల క్రితం చెక్కబడింది అని చెప్తారు. ఈ యుగాలు కొన్ని లక్షల ఏళ్ళు, ఆ యుగాలలో ఆ ఒక్కొక్క యుగం కొన్ని లక్షల ఏళ్ళు ఉంటుంది. కృష్ణుడు ఉన్న కాలంలోనే కలియుగం ప్రారంభమైంది. మనం ఇంకా కృష్ణుడి యొక్క కాలం నుంచి అది ఇంకా కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ కూడా కలియుగం కొనసాగుతూ ఉన్నది అని చెప్పి మనం ఇక్కడ ఆపామన్నమాట. ఇట్ ఈస్ సెడ్ దట్ in the time of Satya Yuga, so much goodness existed in the world that in order to get the Lord's attention, one had to move mountains. అయితే ఏమని చెప్పబడిందంటే సత్యయుగం గురించి చెప్పబడింది అనమాట. ఆ సత్యయుగంలో ఎంత మంచితనం ఉందంటే అది భగవంతుడి యొక్క దృష్టిని
ఆ భగవంతుడి యొక్క దృష్టిని ఆకర్షించడానికి వాళ్ళు ఏం చేసేవారట? కొండల్ని కదిపేవారట. మొత్తం కొండల్ని కదిపేవారట. అంటే వాళ్ళు అంత ప్రయత్నం చేసేవారట వాళ్ళు. వాళ్ళది అక్కడ ముఖ్యంగా ఆయన చెప్పేదేంటంటే, వాళ్ళ యొక్క ప్రయత్నము అంత తీవ్రంగా ఉండేది. ఆ భగవంతుడి యొక్క దృష్టిని ఆకర్షించడానికి. అంటే కొండల్ని కూడా కదిల్చగలిగే శక్తిని కలిగి ఉండేవారు సత్యయుగంలో అని చెప్పేసి ఆయన అంటున్నాడు. బట్ నౌ ఇన్ కలియుగ ఇట్ టేక్స్ హెర్క్యూలియన్ ఎఫర్ట్ ఆన్ వన్స్ పార్ట్ టు మూవ్ ఈవెన్ ఎ స్పెక్ ఆఫ్ ద మౌంటైన్ సో యూ రీప్ గ్రేట్ బెనిఫిట్. అంటే ఆయన ఒక మాట అన్నాడండి. హెర్క్యూలియన్ అనే మాట వాడారు. అంటే హెర్క్యూలియన్ టాస్క్ అంటారు. ఈ హెర్క్యులస్ అంటే ఇతను ప్రపంచంలో అంటే గ్రీక్ యొక్క పురాణాల్లో మొత్తం ఈ విశ్వంలో అతి బలిష్ఠుడైన, అతి బలవంతుడైన మహాకాయుడనమాట అతను. చాలా పెద్ద కాయం కలవాడు, మహాకాయుడు, అతి బలిష్ఠుడు ఆయన. అటువంటి వాడిని హెర్క్యులస్ అని పిలుస్తారు. అతని పేరు హెర్క్యులస్ అనమాట. అతను అటువంటి పని ఏ పనైనా సరే అంటే అతి ప్రయాసమైన పని, అతి అతి కష్టమైన పనిని హెర్క్యులియన్ టాస్క్ అంటారన్నమాట. ఆయన ఏమంటాడంటే ఇట్ టేక్స్ హెర్క్యులియన్ ఎఫర్ట్. అంటే అంత ప్రయాసమైన ప్రయత్నం అది చేస్తారట. ఇప్పుడు చెయ్యాలట ఈ కలియుగంలో. ఈ కలియుగంలో అంత ప్రయాసం అంటే కొండల్ని మీరు కదల్చక్కర్లేదు. కలియుగంలో కొండల్ని మీరు కదల్చలేరు. కలియుగంలో ఆ కొండ మీద చిన్న రేణువుని కదిలించడానికి స్పెక్ అన్నారక్కడ చూసారా? స్పెక్ అనే మాటను వాడారు. స్పెక్ అంటే ఒక చిన్న రేణువు, ఒక చిన్న మా అణువంత అన్నమాట. ఒక చిన్న అణువుని కదిలించడానికైనా ఈ కలియుగంలో మీకు ఎంతో అతి ప్రయాస హెర్క్యులియన్ ఎఫర్ట్ చేయాలి. అంటే ఎంతో ప్రయాసపడాలట మనము అంత ప్రయాసపడాలట. అంటే చిన్న అణువుని కదపడానికైనా కలియుగంలో అంత ప్రయాసపడాలి కాబట్టి, మనకి ఎంతో ప్రయోజనం కలుగుతుంది మనం ఏం చేసినా అని చెప్తున్నారు. మనం భగవంతుని నమ్ముకుని, భగవంతుని కోసం ఏమి చేసినా మనకి కలిగే ఫలితం ఎంతో ఉన్నతమైందనమాట. అంటే సత్యయుగంలో వాళ్ళు భగవంతుడి కోసం కొండలు కదిలిచేసేవారు. అది చాలా అతి పెద్ద ప్రయాస. కానీ ఈ కలియుగంలో మనం అలా చేయలేం. ఆ కొండ మీద చిన్న అణువు కూడా మనము కదల్చలేం. ఆ కొండ మీద చిన్న అణువును కూడా కదల్చడానికి మీరు ఎంతో అతి ప్రయాస పడాలి. మీరు అందుకనే మీకెక్కువ ప్రయోజనం పొందుతారు. భగవంతుడి కోసం ఏ కార్యం చేసినా ఎక్కువ ప్రయోజనం పొందుతారు అని చెప్పేసి ఆయన అంటాడు. సో దిస్ ఈస్ ద టైమ్ when even the tiniest efforts to come close to the rod require such determination. అంటే కానీ ఈ కలియుగంలో ఆ యొక్క భగవంతుడి యొక్క దృష్టిలో పడడానికి ఎంతో పట్టుదల, ఎంతో విశ్వాసం, ఆ ప్రయాస. అంటే అణువును కూడా కదల్చలేం మనం ఇప్పుడు కలియుగంలో. ఆ చిన్న అణువును కూడా కదల్చలేం. కానీ అది కదల్చే విధంగా మనం ప్రయత్నం చేసినట్టయితే ఆ భగవంతుడి యొక్క దృష్టిలో పడతాం. అది ఆయన అంటున్న విషయం. ఆ భగవంతుడి యొక్క దృష్టిలో పడతా ఉంటాం. ఆల్దో Kaka and I did locate some high musts, we were unable to convince any of them to return to Bangalore with us. కాకా భార్య నేను మేమిద్దరము అనేక మంది మస్తులను కలిసినా సరే వాళ్ళ ఏ మస్తుని మేము బెంగళూరు తీసుకురాలేకపోయాం. కారణం బాబా ఏమన్నారు తెలుసా? ఎందుకంటే ఈ రూచిని కాకా భార్య అని దక్షిణ భారతదేశ యాత్రలో పంపించారు. ముఖ్యంగా మీకు నాగపట్నం దాకా బాబా తర్వాత మళ్ళీ బాబాయే స్వయంగా వెళ్ళారు. బాబాని తీసుకుని వెళ్ళారు. ఆ సమయంలో బాబా బెంగళూరులో ఉంటూ ఉండేవారు. అయితే వీళ్ళు ఆ మస్తుల దగ్గరికెళ్ళి మా అన్నయ్య ఉన్నారు. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు. మిమ్మల్ని తీసుకొని రమ్మన్నారు అంటే వాళ్ళు ఎవరు కూడా రాలేదు బాబాతో. నాట్ వన్ మస్ట్ వుడ్ కమ్ బ్యాక్ విత్ అస్. ఒక్క మస్తు కూడా మాతో రాలేదు. బెంగుళూరు రాలేదు. We tried our best. We messaged them, pressed their legs and feet, bought them cigarettes and tea or anything they requested, but none of them would budge. అయితే మేము వాళ్ళని అనేక రకాలుగా ప్రాధేయపడ్డాం. వాళ్ళ కాళ్ళు నొక్కాము. వాళ్ళకి శుభ్రంగా వాళ్ళ చేతులు, కాళ్ళు నొక్కాము. ఆ తర్వాత వాళ్ళకి టీలు, సిగరెట్లు అందజేసాము. అనేక రకాలుగా ప్రాధేయపడ్డాము. కానీ
వాళ్ళు మా యొక్క విన్నపాన్ని దేనికి లొంగలేదు. వాళ్ళెవరు కూడా మాకు లొంగలేదు. నథింగ్ కుడ్ పర్స్యూడ్ దెమ్ థో వి ట్రైడ్ అవర్ బెస్ట్. వాళ్ళని వాళ్ళని ఎవరు కూడా వాళ్ళని మేము అంగీకరించేటట్టు చెయ్యలేకపోయాము. మేము వాళ్ళని బెంగుళూరు తీసుకురావడానికి మేము అంగీకరించేటట్టు చెయ్యలేకపోయాము అంటున్నారనమాట ఆయన. ఆయన ఐరోజ్ గారు అంటున్నారు. అంటూ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇది 'జ్యువెల్ ఇన్ ద క్రౌన్' అంటే ఇది అన్నమాట. వాళ్ళు మస్తులు చెప్పే ఆ డైలాగ్స్ వినండి. మస్తులు ఏమంటున్నారో ఆయన చెప్తున్నాడనమాట. సో మెనీ టైమ్స్ దీస్ మస్ట్స్ వుడ్ పుట్ us ఆఫ్ when we tried to coax them, telling us, "What do you want from me? He is fire. Do you want me to get myself burnt up?" ఇది చూడండి ఆయన అన్న మాట. సో చాలా సార్లు మేము ఆ మస్తుల్ని మెల్లిగా వాళ్ళని బుజ్జగించడానికి మేము ప్రయత్నిస్తున్నప్పుడు మస్తులు అన్నారు, నీకు నా దగ్గర నుంచి ఒక మస్తు అన్నాడు, నీకు నా దగ్గర నుంచి ఏం కావాలి? ఆయన ఆయన అగ్ని. ఎవరు? బాబా గురించి చెప్తున్నట్ట మస్తు. ఆయన అగ్ని. నన్ను నన్ను వెళ్ళి ఆ అగ్నిలో కాలిపోమంటావా అని అడుగుతున్నట్ట మస్తు వెళ్ళి. ఆయన అగ్ని అంటే ఆయన తీవ్రతకు నేను మసిబారిపోతాను అన్న విధంగా ఆయన దగ్గరికి వెళ్తే మొత్తం నేను కాలిపోతాను అన్న విధంగా ఆయన సమాధానం చెప్పాడు. మసైపోతాను అన్నట్టు. ఆయన చూడండి, హీస్ ఫైర్. ఆయన అగ్ని. నన్ను వెళ్ళి అక్కడికి మసైపోమంటావా? డూ యూ వాంట్ మీ టు గెట్ మై సెల్ఫ్ బర్న్ట్ అప్? నా మొత్తం మసైపోమంటావా అక్కడికి వెళ్ళి అన్నాడు. ఆర్ అనదర్ మైట్ కామెంట్, వై షుడ్ ఐ గో విత్ యూ? హీ ఈస్ హియర్ విత్ మీ. ఇంకో మస్తు చెప్పాట. అతను ఏమని చెప్పేట, నేను నీతో పాటు అక్కడికి ఎందుకు రావాలి? ఆయన ఇక్కడే ఉన్నాడు నా దగ్గరే అని చెప్పేట ఇంకో మస్తు. ఆర్ అనదర్ మైట్ కామెంట్, సో మెనీ హింట్స్ వుడ్ బి దేర్ దట్ కన్ఫర్మ్డ్ అవర్ ఇన్నర్ ఫీలింగ్ దట్ దిస్ వన్ వాజ్ అ రియల్ మస్ట్. ఇలాంటి అనేక రకమైన మాకు గుర్తులన్నీ కూడా వీళ్ళు నిజమైన మస్తులు అని మాకు తెలియజేసేయి అని చెప్తున్నాడు ఈరోజు గారు. చెప్తూ, బట్ నన్ వుడ్ రిటర్న్ విత్ కాకా అండ్ మీ. ఎవరు కూడా నాతో కానీ కాకా భార్యతో కానీ రాలేదు. వీ హ్యాడ్ టేకెన్ నోట్స్ ఆఫ్ దర్ లైక్స్ అండ్ డిస్లైక్స్, దేర్ ట్రీట్స్ అండ్ హ్యాబిట్స్, అండ్ వీ బ్రాట్ దిస్ ఇన్ఫర్మేషన్ బ్యాక్ టు బాబా. అయితే వాళ్ళకి ఏమి నచ్చుతుందో, వాళ్ళ యొక్క ఇష్టాలు అయిష్టాలు, వాళ్ళ యొక్క అలవాట్లేంటి, వాళ్ళ గుణగణాలన్నింటినీ మొత్తం వాళ్ళు మళ్ళీ బాబాకి చేరవేశారు. వాళ్ళంతా ఒక నోట్స్ లాగా తయారు చేసుకొని ఆ నోట్స్ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. బాబా హ్యాడ్ సెంట్ us to find them, but mind you, he was waiting for us to return, so we could not cajole them indefinitely. అంటే బాబా మా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మేము ఈ మస్తుల్ని బుజ్జగిస్తూనే అక్కడ ఉండిపోలేము మేము. ఎందుకంటే మా కోసం బాబా వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు. ఈ వస్తువుల్ని సముదాయించి లాలించడంలో మేము ఉండిపోకుండా, అంతసేపు నిరంతరం వాళ్ళని సముదాయించడంలో ఉండిపోకుండా వెంటనే వెళ్ళి మేము బాబాకి తెలియచేయడం జరిగింది. When Kaka and Iroj returned empty-handed, Baba decided to accompany them back to South and personally coax the must they had contacted to come back to Bangalore with him. అయితే కాకా ఈరోజు మళ్ళీ వీళ్ళిద్దరూ బెంగళూరు వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఖాళీ చేతులతో వెళ్ళారు బాబా దగ్గరికి. ఖాళీ చేతులతో వెళ్ళినప్పుడు బాబా వాళ్ళని ఏం చేశారంటే, వాళ్ళతో పాటు మీతో పాటు నేను వస్తాను పదండి అని బాబా ఏం చేశారంటే, వాళ్ళతో పాటు ఆయన బెంగళూరు కూడా రావడం జరిగింది. బాబా రావడం జరిగింది అనమాట. బెంగళూరు నుంచి వాళ్ళ దగ్గరికి, ఆ మస్తుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఈవెన్చువల్లీ బాబా కలెక్టెడ్ 25 of them ఫర్ ద ఆశ్రమ్. బాబా వెళ్ళినప్పుడు వాళ్ళు కొంతమంది వచ్చారు, చాలా మందిని తీసుకొచ్చారు బాబా. ఆ మస్తాశ్రమానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి బాబా వాళ్ళని తీసుకొచ్చారు. మొత్తానికి బెంగళూరు తాలూకు లింక్స్ బంగ్లా యొక్క మస్తాశ్రమంలో 25 మంది మస్తుల్ని ఏర్పాటు చేశారు బాబా. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ మస్తు స్టోరీస్ ఈరోజు took place during this period. అన్నిటికన్నా చాలా ఆసక్తికరమైన కథలన్నీ కూడా, మస్తుల గురించి కథలన్నీ కూడా ఈ కాలంలోనే జరిగాయట. ఆసక్తికరమైన కథలన్నీ కూడా ఈ కాలంలో జరిగాయి అన్నమాట మస్తుల గురించి. అండ్ he and Kaka would inquire in each locality if anyone knew a must-like personality who lived there. Accordingly, they would follow the leads. అయితే ఈ కాకా భార్య వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రాంతానికి వెళ్ళేవారు.
వెళ్ళి ఆ ప్రాంతంలో ఇక్కడిగో ఇలాంటి గుణగణాలు ఉన్నాయినా ఎవరైనా ఉన్నారా ఇతను అని చెప్పేసి వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడ వాళ్ళ గురించి వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసేవారు. చేసినప్పుడు వాళ్ళకేంటంటే మెల్లిగా ఎవరైనా చెప్తే దాన్ని మెల్లిగా అటువైపు వాళ్ళు వెళ్ళేవారనమాట. ఇగో ఇగో పలానా వ్యక్తి అక్కడున్నాడు అని తెలిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళేవారు. వన్ డే దే వర్ సెర్చింగ్ ఫర్ ఎ పర్టిక్యులర్ మస్ట్ హూజ్ నేమ్ హాస్ బీన్ గివెన్ టు దెమ్. ఒకరోజు వాళ్ళొక మస్తు గురించి వెతుకుతూ ఉన్నారు. వాళ్ళకి ఆ పేరు ఆ స్థానికులు ఇచ్చారనమాట. ఆ మస్తు యొక్క పేరుని ఆ స్థానికులు ఇచ్చారు. బట్ దే ఫాలోడ్ ద లిటిల్ లేన్స్ అంటిల్ దే కేమ్ టు ద అడ్రెస్. ఆ చిన్న చిన్న వీధులన్నీ తిరిగి మొత్తానికి ఆ మస్తు ఉన్న ప్రాంతానికి వీళ్ళు చేరుకున్నారు. బట్ వాట్ దే సా సో హారిఫైడ్ దెమ్ దట్ వితౌట్ సేయింగ్ ఎ వర్డ్ టు ఈచ్ అదర్ దే బోత్ ఇమ్మీడియట్లీ టర్న్డ్ ఆన్ దెర్ హీల్స్ అండ్ రష్డ్ టు ద ట్రైన్ స్టేషన్. వాళ్ళు అక్కడ పరిస్థితిని చూసారు. ఆ మస్తు తాలూకి ఇంటికెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చూసిన ఆ భయంకరమైన భయంకరమైన విషయాన్ని చూసారు వాళ్ళక్కడ. ఆ భయంకరమైన విషయాన్ని చూసి వాళ్ళేం జేశారంటే, అక్కడి నుంచి ఇద్దరు కలిసి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకుండా ఆ రైల్వే స్టేషన్‌కి పరిగెత్తుకుంటూ వచ్చేసారట ఇద్దరు కూడా. అంత భయంకరమైన ఆ సంఘటన వాళ్ళని చూసారనమాట. స్టిల్ సైలెంట్ దే బోత్ ఎంటర్డ్ ఎ లిటిల్ టీ స్టాల్ అండ్ సాట్ డౌన్ అట్ ఎ టేబుల్. వాళ్ళు స్టేషన్‌కి వెళ్ళిపోతూ అక్కడ దారిలో ఒక టీ దుకాణం ఉంది. ఆ టీ దుకాణంలో కూర్చొని ఆ టీ దుకాణంలో వాళ్ళేం జేశారంటే, ఇద్దరు మాట్లాడుకుంటున్నారట వాళ్ళిద్దరు కూడా. ఆ టీ దుకాణంలో మాట్లాడదామని కూర్చున్నారు. Hiruch leaned forward towards Kaka and in a barely audible voice murmured, "Did you see?" Kaka looked furtively around the station, then assured that no one was listening, he hissed, "Yes, did you? What has so shocked these two fearless men?" అయితే "నువ్వు చూసావా?" అని అడిగాడు టీరుచ్ కాకా భార్యని. అంటే "ఆ! నువ్వు చూసావా?" అని చెప్పేసి కాకా భార్య హిరుచ్‌ని అడిగేట. వీళ్ళిద్దరూ అంతగా భయపడిపోయిన విషయం అక్కడ ఏం జరిగింది? అంత ధైర్యవంతులు ఇద్దరు అంత ధైర్యవంతులే. అంత ధైర్యవంతులైన ఈ ఇద్దరిని భయపెట్టే విషయం అక్కడ ఏం జరిగింది? అని చెప్పేసి చెప్తున్నాడన్నమాట. దే థాట్ దట్ పర్హాప్స్ ద మస్ట్ హాస్ బీన్ మర్డర్డ్ and they had happened upon the scene of the crime. All his limbs were separated from his body and were lying scattered around about on the ground like a broken doll. అయితే వాళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఏమైందిట, ఆ మస్తు ఖండాలుగా ఆయన శరీరం అంతా ఖండాలైపోయి ఉందన్నమాట. అంటే ఎవరో ఒక బొమ్మని విరిచేస్తారు చూసారా? ఏ విధంగా అయితే విరుస్తారో ఒక బొమ్మని, ఆ విధంగా విరిచినట్టు ఆ మస్తు యొక్క శరీరం ఖండాలుగా దూరంగా పడున్నది. ఇటు అటు పడుందన్నమాట. వాళ్ళు అంటే వాళ్ళేమనుకున్నారంటే వాళ్ళని మర్డర్ చేసి బహుశా దాన్ని మర్డర్ చేసి ఆ క్రైమ్ సీన్ దగ్గరికి అంటే ఆ హత్య జరిగిన చోటుకి ఏదైతే ఉందో మేము వెళ్ళేమా అనే భావన వాళ్ళకి కలిగిందనమాట. అంత భయపడిపోయారు ఇద్దరు. ఖండాలుగా ఆ మస్తు యొక్క శరీరం కనిపించింది వాళ్ళకి. అంటే వాడు ఏం రిప్లై చేయలే. సో Hiruch whispered to Kaka, "Strange. Although he was dismembered, there was no blood. Did you notice that?" Hiruch అన్నట్ట కాకా భార్యతో. "అయ్యా, ఆ మస్తుని చూసావా? ఆయన శరీరం అంతా ఖండించబడింది. కానీ ఎక్కడ ఒక్క చుక్క రక్తం లేదే" అని చెప్పేసి ఆయన విస్మయానికి గురై ఏ విషయానికైతే ఆయన విస్మయానికి గురయ్యాడో అదే విషయం ఆ కాకా భార్యతో ఉన్నాడు. అంటే ఎవరో చంపేసి అక్కడ పడేసి ఉంటారేమో అన్నంత భావం కలుగుతుందన్నమాట ఆ విధంగా. When they got back to Bangalore, the first story they told Baba about this bizarre incident. వాళ్ళు బెంగుళూరు వచ్చేసిన వెంటనే బాబాకి మొట్టమొదటిగా వాళ్ళు చెప్పింది ఇదే విషయాన్ని వాళ్ళు బాబాకి చెప్పారట. ఏమని? "బాబా, మేము ఇలాగ ఈ ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో ఇలా అడ్రస్ తెలుసుకుని వెళ్ళేసరికి ఈ మస్తు యొక్క శరీరం ఖండంగా అయిపోయి పడింది" అని చెప్పారట. "యు ఆర్ బోత్ వెరీ లక్కీ దట్ ఐ హావ్ సెంట్ యూ టు ఫైండ్ ద మస్ట్." మీరిద్దరూ చాలా అదృష్టవంతులు. నేను మిమ్మల్ని పంపిన మస్తుల్ని వెతకమని. "బికాజ్ యు ఆర్ ఒబేయింగ్ మీ, నో హార్మ్ కేమ్ టు యూ." మీరు నాకు విధేయత చూపి అక్కడికి వెళ్ళడం వల్ల మీకు ఏ విధమైన హాని జరగలేదు. బట్ ఇఫ్ యూ హ్యాడ్ హ్యాపెండ్ ఆన్ దిస్ మస్ట్ ఆన్ యువర్ ఓన్, బోత్ యూ వుడ్ హావ్ బీన్ బ్లైండెడ్ బై ద సైట్.
మీరిద్దరు కానీ మీ అంతట మీరుగా కానీ మస్తు దగ్గరికి కానీ మీరు కానీ వెళ్ళిన పక్షంలో ఈ పాటికి మీరు మీ చూపుని కోల్పోయేవారు అన్నాడు. బాబా అన్నారు ఆ విధంగా. బాబా సెడ్ దట్ దిస్ హ్యాపెన్ టు మస్ట్ ఇన్ హై స్టేట్ ఆఫ్ సర్టన్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్. బాబా ఒక చైతన్య స్థితిలో ఉన్న మస్తులకి ఈ విధంగా చేయడం అలవాటే అని బాబా చెప్పారు వాళ్ళకి. దే ఆర్ లైక్ గోస్ లైక్ మస్ట్ and they have no relationship to their body since they are not mentally attached to it. వాళ్ళని పేరు గౌస్ అంటారట, గౌస్ మస్తులు అని చెప్పేసి అంటారట. సో వాళ్ళకి తమ శరీరంతో ఏ విధమైన అనుబంధం ఉండదుట వాళ్ళందరికీను. సో కాబట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆ శరీరంతో ఏ విధమైన అనుబంధం ఉండదు కాబట్టి ఆ శరీరాన్ని ఒక చోటకి ఇంకో చోటకి దూరంగా విసిరేసి పడేస్తూ ఉంటారు అనమాట. These must are known to dismember themselves, and then when the whim strikes them, reassemble their body parts. వాళ్ళకి ఇచ్ఛానుసారంగా అంటే వాళ్ళ ఇచ్చ పుట్టినప్పుడు వాళ్ళ శరీరాన్ని వాళ్ళే ఖండించుకుని దూరంగా విరిచేసుకుని దూరంగా పడేస్తారట. అదే విధంగా వాళ్ళు ఇచ్చించినప్పుడు మళ్ళీ ఆ శరీర ఆ అవయవాలన్నిటినీ కూడా మళ్ళీ దగ్గరకు చేర్చుకుని మళ్ళీ తిరిగి ఆ వాళ్ళ యొక్క శరీరాకృతి దాల్చేవాళ్ళు అనమాట. వాళ్ళు ఆ విధంగా చేసేవారు వాళ్ళు. డ్యూరింగ్ దిస్ Bangalore period, Iruch worked closely with the must, seeing to their needs and keeping their quarters tidy and clean. ఈ బెంగళూరులో ఉన్న కాలంలో ఇరుచి గారు ఆ మస్తులతో చాలా దగ్గరగా ఆయన వాళ్ళతో నడుచుకున్నారు. వాళ్ళ యొక్క ఆ పరిసరాలని, మస్తులో ఉన్న పరిసరాలంతటినీ శుభ్రంగా చాలా నీట్గా అట్టే పెట్టడం జరిగింది. ఇట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ ట్రైనింగ్ in finding must and a continuation of the lessons in caring for them, which started when he first came to Mehrabad. అది ఆయన యొక్క శిక్షణ. ఇది ఆయన యొక్క మొదటి శిక్షణ. ఎందుకంటే ఈరోజు వచ్చి ఇంకా అప్పటికి 2 సంవత్సరాలు అయింది. 1940s లో జరుగుతున్నది ఇది, 39-40లో. అప్పటికి ఇంకా 1 year పైన అయింది అనమాట. 1 year 6 months అయింది ఆయన వచ్చి. సో ఇది ఏం చేస్తున్నారంటే ఆయన ఇంకా ఆ మస్తుల్ని కనుగొనడంలో శిక్షణ పొందుతూ ఆ మస్తులతో ఏ విధంగా సాకాలి అనే విషయాన్ని నేర్చుకుంటున్నారు బాబాలో. ఆయన మెహరాబాద్ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మస్తుల కోసం ఆయన వెతుకులాట్లో శిక్షణ పొందుతున్నారని చెప్పేసి అంటున్నారనమాట. ఫస్ట్ థింగ్ బాబా వుడ్ డూ వెన్ వి బ్రాట్ హిమ్ ఏ మస్ట్ వుడ్ బి టు ఆస్క్ us to leave him alone. బాబా ఏం చేసేవారు రుచి గారు చెప్తున్నారు. బాబా ఏం చేసేవారట, మేము మస్తుని కానీ తీసుకొచ్చినప్పుడు నన్ను మా ఇద్దరిని వదిలేయండి, మమ్మల్ని ఇద్దరిని ఏకాంతంలో వదిలేయండి అని చెప్పేసి మిగతా వాళ్ళందరినీ వెళ్ళిపోమనేవారట బాబా. హౌ డూ వీ నో దట్ వాట్ హీ వుడ్ డూ? మాకేం తెలుసు ఆయన ఏం చేస్తున్నారు? వీ డోంట్ నో, బట్ అవుట్వర్డ్లీ we would find him serving the mast as if he is the most honored guest. అంటే ఇరుచి గారు అంటున్నారు, మాకేం తెలుసు ఆయన ఏం చేస్తున్నారు? బాహ్యంగా మాకేం తెలుసు అంటే ఆ మస్తుకి ఎంతో ఎంతో ప్రేమతో ఆయన సేవ చేస్తున్నట్టు కనబడేవారట. అది ముఖ్యంగా ఆ మస్తుని ఒక గౌరవనీయ అతిథి కింద ఆయన భావించి వాళ్ళకి ఎంతో సేవ చేస్తూ ఉండేవారట. అతిథి సేవ చేస్తూ ఉండేవారట వాళ్ళందరికీ కూడా. ఇరుచి గారు చెప్తున్నారు చూడండి ఆయన. ఇఫ్ హీ ఈస్ రియలీ ఓల్డ్ అండ్ డిసేబుల్డ్ physically, Baba would be there and treat him, clothe him, wash his feet from head to clean his body and feed him, massage him and sit with him. అతను చాలా అంటే వయసు మీరిపోయిన మస్త్ అయితే, అతనికి అంగవైకల్యం కానీ అంటే బాగా సహాయం కావాల్సిన మస్త్ అయితే అతన్ని ఏం చేసేవారట, బాబాయే స్వయంగా అతనికి ఆ చికిత్స చేసి అంటే అతని పరిరక్షణతో ఆ మస్తు యొక్క పరిరక్షణ అంతా కూడా బాబాయే చూసుకునేవారట. అతను ఏం చేసేవారట అంటే ఆ మస్తుని స్నానం చేయించి అతనికి బట్టలు వేసి పూర్తిగా అతనికి తల నుంచి కాలి బొటన వేలు దాకా మొత్తం ఆ శరీరాన్ని అంతా ఆయన శుభ్రపరిచి ఆయనే వాళ్ళని కొత్త బట్టలు పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి ఆ తర్వాత వాళ్ళ కాళ్ళు చేతులు ఆయన పట్టేవారట. బట్ వాట్ హీ డిడ్ విత్ ద మస్ట్ బిహైండ్ ద క్లోజ్డ్ డోర్స్ నోబడీ నోస్. ఇది బయటకు కనిపించే విషయం, కానీ ఒక్కసారి తలుపులు వేసిన తర్వాత ఆ మస్తుతో బాబా ఏం చేస్తున్నారు ఎవరికి తెలియని రహస్యం. వి యూస్ టు హెల్ప్ హిమ్ విత్ ద మస్ట్. మేము ఆ మస్తులతో బాబా ఉన్నప్పుడు మేము ఆయనకు సహాయం చేసేవారు. టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, దేర్ వాజ్ చాచా
whose clothes were stuck to his body. చాచా అనే మస్తు ఉండేవాడు. ఈ చాచా అనే మస్తు మీరు వేఫరర్స్ లో కానీ మీరు ఒకసారి చూసినట్టయితే ఈ చాచా ఆయన అజ్మీర్కి చెందినవాడు అనమాట. చిస్తి ఆయన ఆ అదేంటి ఆ చిస్తి యొక్క సమాధి దగ్గర అతను ఉండిపోయాడు. సుమారుగా 16 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడే ఉన్నాడు అజ్మీర్లో. ఆ సోలాకంబా అని ఉంది. ఆ సోలాకంబా దగ్గర ఆయన ఉండిపోయాడు అక్కడ అజ్మీర్లో. సో ఈ చాచా అక్కడ ఉండేవాడు. బాబా అక్కడ తీసుకున్నారు ఈ మస్తుని. సో ఈ మస్తు గురించి, చాచా గురించి బాబా ఈయన చెప్తున్నారు రుచి గారు. అతను ఏంటంటే 30 సంవత్సరాల కాలం పాటు అతను స్నానం చేయలేదు. అతనికి చాచా అనే పేరు ఎందుకు వచ్చిందంటే, చా అంటే టీ అన్నమాట. అతను ఆ టీ ఇస్తే చాలు అతను మీతో ఎక్కడికైనా వచ్చేస్తాడు. అలాంటి మస్తు అన్నమాట. ఒక రోజు ఎంత టీ ఇచ్చినా అతను కాదండు. ఆ టీని తాగుతూ ఉంటాడు. ఆ టీని నెత్తి మీద పోసుకుంటూ ఉంటాడు. ఆ టీ బట్టల మీద ఒంపేసుకుంటూ ఉంటాడు. అతని దగ్గర నుంచి టీ వాసన తప్పించి ఇంకేం వచ్చేది కాదు. అతని తల మొత్తం అంతా అతను టోపీ పెట్టుకుంటే ఆ టోపీ కూడా ఆ నెత్తికి అంటుకుపోయింది ఆ టీ తాలూకు బంక వల్ల. అంతలాగా ఉండేవాడు ఆ చాచా. చూడండి, అంతలాగా చాచా ఆ విధంగా ఉండేవాడు. అందుకనే అతనికి చా అంటే టీ, చాచా అంటే టీ టీ అని అడుగుతూ ఉంటాడు ఎప్పుడు, చాచా అని. అందుకనే చాచా అని వచ్చిందనమాట. అయితే ఈయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఈ చాచా యొక్క శరీరాన్ని మీద అతని బట్టలన్నీ అతుక్కుపోయి ఉన్నాయి. అతని తల మీద ఉన్న అతని టోపీ కూడా అతుక్కుపోయింది. అతని యొక్క ఆ కపాలానికి అతుక్కుపోయింది. ఆ నెత్తికి అతుక్కుపోయిందనమాట. ఐ రిమెంబర్ ఇట్. నేను బాగా గుర్తుంది నాకు అంటున్నారు రిరుచ్ గారు. ఇట్ వాజ్ ఎ హారబుల్ థింగ్. వాట్ పేషెన్స్ బాబా మస్ట్ హ్యావ్ హ్యాడ్ టు బాత్ దట్ మ్యాన్ టు గెట్ హిస్ క్లోత్స్ ఆఫ్ హిస్ బాడీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మెనీ ఇయర్స్. బాబాకి ఎంత ఓర్పు ఉండాలా మనిషికి స్నానం చేయించడానికి, ఒకసారి అర్థం చేసుకోండి అంటున్నారనమాట. ఈ రుచి గారు చూడండి, ఒక్కసారి చూడండి బాబాకి, ఆయనకి ఎంత ఓర్పు ఉండాలి అటువంటి మనిషికి స్నానం చేయించడానికి. అనేక సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా బాబా ఆయనకి స్నానం చేయించారనమాట. వీ హ్యాడ్ టు కజోల్ హిమ్, క్వైట్ హిమ్, ఆఫర్ హిమ్ సర్టన్ థింగ్స్ అండ్ సో ఫోర్త్. మేము ఆ మస్తుని బుజ్జగించాల్సి వచ్చింది. మేము అతన్ని నెమ్మదించాల్సి వచ్చింది. అతనికి కొన్ని విషయాలు లంచంగా ఇవ్వాల్సి వచ్చిందిట. అతన్ని స్నానం చేయించడానికి అన్ని విషయాలు వాళ్ళు చేశారు ఈ విధంగా. There was an electrical pole in the compound of the Mast Ashramam at the links, and one day I found that there was some sort of short circuit in the pole that brought in the electricity from the mains. అయితే ఆ లింక్స్ బంగ్లా కాంపౌండ్ లింక్స్ బంగ్లాలో ఒక ఎలక్ట్రికల్ పోల్ ఉండేదిట. ఆ పోల్ ఏం చేసేవారట, ఆ రోజు ఏమైందంటే ఏదో షార్ట్ సర్క్యూట్ అయిందనమాట. ఆ షార్ట్ సర్క్యూట్ అయిపోవడం వల్ల ఆ పోల్ నుంచి వచ్చే వైర్ నేల మీద వేలాడి పడిపోయింది. నేల మీద వేలాడి పడిపోయింది అంటే అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ వైర్ తెగిపోయింది, అది నేల మీద వేలాడి పడిపోయింది అనమాట. ఇఫ్ యూ ఈవెన్ ట్రై టు క్రాస్ ద ఎర్త్ అట్ దట్ స్పాట్, యూ వుడ్ ఫీల్ ఎ షాక్ సో గ్రేట్ వాజ్ ద షార్ట్ సర్క్యూట్. అంటే ఆ ప్రాంతంలో మీరు నడిచి వెళ్ళడానికి కూడా, అంటే అక్కడ భూమిని ముట్టుకున్నా కూడా షాక్ కొట్టేది అక్కడ భూమి. అంత ఎక్కువ కరెంట్ ఉండేది అక్కడ. ఐ ఇమీడియట్లీ సెంట్ ఫర్ ద వైర్మెన్ టు రిపేర్ ఇట్. నేను వెంటనే ఆ వైర్మెన్ ని పిలిపించాను దాన్ని ప్రిపేర్ చేయడానికి. బట్ వైల్ మై బ్యాక్ వాస్ టర్న్డ్ ఆన్, వన్ ఆఫ్ ద మస్ట్ గ్రాబ్డ్ హోల్డ్ ఆఫ్ ద పోల్. అయితే నా వీపు, నేను అటువైపు నేను ఆ వైర్మెన్ తో మాట్లాడుతున్నాడు అనమాట ఈరోజు గారు. వైర్మెన్ తో మాట్లాడుతూ ఉంటే ఈ లోపల ఒక మస్తు వెళ్ళి ఆ కరెంట్ వచ్చే తీగని పట్టించుకున్నాడు. He was going round and round the pole just like a child playing at round and round the maypole, but he did not feel anything. ఆ పోల్ ని పట్టుకుని గిరగిరా తిరిగేస్తున్నట్ట ఆ పోల్ చుట్టూను. చిన్న పిల్లలు ఏ విధంగా అయితే చుట్టూ తిరుగుతూ ఉంటారో, ఒక చెట్టును పుట్టను పట్టుకుని ఆ విధంగా తిరిగేస్తున్నాడు అనమాట. ఆ మస్తు కూడా ఆ పోల్ ని పట్టుకున్న కరెంట్ వచ్చే పోల్ ని. అతనికి ఏ విధమైన షాకు కొట్టట్లేదు. we could not even cross that place, let alone touch the pole. మేము అసలు ఆ ప్రాంతమే దాటి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం మేము. కానీ అతను ఆ పోల్ని ముట్టుకోవడం అటుంచండి, మేము ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఆ పోల్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు అక్కడ మాకు. కానీ ఈ మస్తు మాత్రం ఆ పోల్ని పట్టుకుని గిరగిర తిరిగేస్తున్నాడు. సచ్ ఆర్ ద పొటెన్షియాలిటీస్ విత్ ఇన్ వన్స్ బాడీ. అది
అది పొటెన్షియాలిటీ. అది అంటే ఆ శక్తులు అటువంటి శక్తి కలిగి ఉంటారట మస్తులు. అంటే కరెంట్ మీకు చూడండి పోల్ మీద కరెంట్‌ని పట్టుకోవడం అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత కరెంట్. అటువంటి కరెంట్‌ని కూడా అనాయాసంగా అది వాళ్ళకేం షాక్ ఏం కొట్టదన్నమాట మస్తు. దానికి బాబా హాడ్ సెడ్ దానికి బాబా ఏమన్నారో చెప్తున్నారన్నమాట ఇరుచ్ గారు. హిస్ కంటైనర్ ఈస్ సచ్ ఇమాజిన్ ద ఫోర్స్ ఆఫ్ లవ్. అతని యొక్క పాత్ర అటువంటిదయ్యా. ఒరేయ్ నువ్వు బాబు ఆ మస్తు కరెంట్ పోల్‌ని పట్టుకున్నాడంటే అతని దగ్గర ఎంత పెద్ద పాత్ర ఉందో తెలుసా? ఆ పాత్ర అతని యొక్క ప్రేమ యొక్క శక్తిని ఒక్కసారి మీరు ఊహించుకోండి. అతనంటే ఆ భగవంతుని ఎడల ఎంత శక్తివంతమైన ప్రేమ ఉందో అతనికి మీరు ఒక్కసారి ఊహించుకోవచ్చు అన్నట్ట బాబా వాళ్ళతో. సో ఇట్ ఈస్ సో గ్రేట్ దట్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈస్ నథింగ్ ఇన్ కంపారిజన్. అంటే ఆ విద్యుత్ శక్తి ఏదైతే ఉందో అది దాన్ని పోలిస్తే ఆ విద్యుత్ ఈ యొక్క మస్తు దగ్గర ఉన్న ఆ ప్రేమ యొక్క శక్తితో పోలిస్తే ఆ విద్యుత్ యొక్క శక్తి ఏమీ లేదు. విద్యుత్ శక్తి అసలు శక్తే కాదుట అసలు. అంత గొప్ప ప్రేమ శక్తి ఉందిట ఆ మస్తు దగ్గర. అది బాబా చెప్పిందనమాట. అంటే ఆ విద్యుత్ శక్తికి, ఆ ప్రేమ శక్తికి బాబా పోలిక చెప్పారు. అతనిలో ఉన్నది ప్రేమ యొక్క శక్తి. ఆ యొక్క మస్తులో ఉన్నది ప్రేమ యొక్క శక్తి. అతని యొక్క మనకి మామూలుగా బయట ఉన్నది ఆ విద్యుత్ శక్తి అని చెప్పేసి ఆయన అన్నారు. బాబా అన్నారట. Hiruch had a number of experiences while tending to mast that brought home to him how different that state is compared to that of an ordinary person. హిరుచ్ గారికి ఆయనకు అనేక అనుభవాలు ఉన్నాయట ఈ మస్తులతో. వాళ్ళు ముఖ్యంగా ఆ ఆయన ఆ మస్తుల్ని మస్తుల్ని బాబా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ యొక్క స్థితి గురించి ఈయనకి అనేక అనుభవాలు ఉన్నాయట. అంటే వాళ్ళ యొక్క స్థితికి సాధారణ మానవుడి యొక్క స్థితికి ఉన్న తేడా ఆయన చెప్తూ ఉన్నారు. హిరుచ్ గారు చెప్తూ ఉన్నారు. అంటే ఆ స్థితికి ఉన్న తేడా ఆయన ఖచ్చితంగా తెలిసింది అనే విషయాన్ని హిరుచ్ గారు చెప్తున్నారు. వన్ సచ్ ఇన్సిడెంట్ అకర్డ్ వైల్ బాబా వాస్ వర్కింగ్ అలోన్ విత్ చెట్టి బాబా. చెట్టి బాబా గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇతను నాగపట్నం దగ్గర బాబా ఆయన కోసం ఇందాకలా ఆ మస్తులు ఇదే యాత్రలో ఈ బెంగుళూరు నుంచి వెళ్ళినప్పుడు నాగపట్నం దగ్గర చెట్టి బాబా అతను కొంచెం తెలుగు కూడా వచ్చు. అతను తమిళ్ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఈ తమిళ్ మాట్లాడుతున్న చెట్టి బాబా ముఖ్యంగా ఆ చెట్టి బాబా ఆయన 6th ప్లేన్ లో ఉన్నాడని చెప్పేసి అంటారు బాబా. ఇతను ఫ్రాన్స్ అతను ప్రపంచ యుద్ధంలో ఆయన ఫ్రాన్స్‌ని రిప్రజెంట్ చేస్తారు అని చెప్పేసి బాబా అన్నారు అతన్ని. ఆ చెట్టి బాబాని. అయితే ఇక్కడ ఈయన చెప్పిన మాట ఏంటంటే అటువంటి ఒక రకమైన సంఘటన చెప్తున్నారనమాట. చెట్టి బాబాతో జరిగిందనమాట. ఈ చెట్టి బాబాతో జరుగుతున్నప్పుడు హిరుచ్ గారు బయట కాపలాగా ఉన్నారు. బాబా చెట్టి బాబాతో లోపల కార్యక్రమం చేస్తున్నారు ఆయన. వాళ్ళిద్దరూ తలుపులు మూసుకొని లోపలున్నారు. బా ఈయన హిరుచ్ గారు బయట ఆయన కాపలాగా ఉన్నారు. బాబా క్లాప్డ్ ఫర్ హిరుచ్ టు ఎంటర్. సడెన్‌లీ బాబా క్లాప్డ్ ఫర్ హిరుచ్ టు ఎంటర్. ఒక్కసారిగా బాబా చప్పట్లు కొట్టారు హిరుచ్ గారిని రమ్మని. Just at that same moment, Chetty Baba rushed out from the room and pressed against Hiruch's shoulder as he excited. అంటే ఆయన హిరుచ్ గారు లోపలికెళ్తున్నారు. అదే సమయంలో చెట్టి బాబా బయటకొస్తున్నాడు. చాలా వెంటనే అతను లోపల నుంచి బయటకొస్తున్నాడు. వచ్చేటప్పుడు చెట్టి బాబా యొక్క భుజము హిరుచ్ గారి భుజానికి రాసుకుందనమాట. ఒక్కసారి చెట్టి బాబా బయటకొస్తున్నప్పుడు, హిరుచ్ గారు లోపలికెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరి భుజాలు రాసుకున్నాయి. It happened so fast, but he touched me. You would not believe the shock. I felt it was horrible, like an electric current was passing through my body. నీకు అసలు అది జరిగింది చాలా వేగవంతంగా జరిగిపోయింది. మా ఇద్దరు భుజాలు రాసుకోవడం చాలా వేగవంతంగా జరిగిపోయింది. కానీ ఆయన నన్ను స్పృశించగానే నాకు షాక్ కొట్టినట్టయిందిట ఆయనకి. ఆ షాక్ కూడా ఎంత భయంకరంగా ఉందంటే అతని శరీరం అంతా కూడా ఎలక్ట్రికల్ కరెంటు ఆయన శరీరంలోంచి వెళ్ళిన
ఆయనకి ఆ ధ్యాస కలిగిందనమాట. ఆ విధంగా అంటే మొత్తం ఆయన శరీరంలోంచి ఆ విద్యుత్ యొక్క శక్తి ప్రవహించిన విధంగా అనుభవం కలిగిందట ఈ రుచి గారికి. వన్ ఆఫ్ ద మస్ట్ బ్రాట్ టు ద ఆశ్రమ్ వాస్ పూల్వాలా. మీరు బహుశా నేను ఇవాళ బయట ఉన్నాను. సో ఇది యాక్చువల్లీ పూల్వాలా మస్త్ అని ఈయన 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 బాబా బెంగుళూరులో ఉండేవాడు అనమాట. ఈయన పూల్వాలా మస్త్ బాబా బెంగుళూరులో ఆయన ఈ పూల్వాలా మస్తుని ఆయన వన్ ఆఫ్ ది ఫేవరెట్ మస్త్ అనమాట ఈయన కూడా. అయితే పూల్ మీన్స్ ఫ్లవర్ అండ్ హీ వాస్ నేమ్డ్ దట్ బికాస్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు వేర్ గార్లెండ్స్ ఆఫ్ ఫ్లవర్స్. అయితే పూల్ అంటే పువ్వులు అన్నమాట. ఈ మస్త్ ఎప్పుడు కూడా పువ్వులు ధరించడం ఆయనకి ఇష్టం. ఎప్పుడు కూడా ఆయనకి పువ్వులు ధరిస్తూ ఉండేవాడు ఈ మస్తు. ఈరోజు డ్యూటీ వాస్ టు సర్వ్ దిస్ యూజువల్లీ క్వైట్ డొసైల్ మస్ట్. అది ఈరోజు యొక్క ఆయన ఆయన యొక్క డ్యూటీ ఏంటంటే, అతని యొక్క విధి ఏంటంటే రోజు ఈ మెల్లిగా ఈ నెమ్మదస్తుడైన ఈ మన బాగా నెమ్మదిగా ఉంటాడు ఈ పూల్వాలా మస్తీ. ఈ పూల్వాలా మస్తీతో బాబా అనేక ఫోటోలు ఉన్నాయి. మళ్ళీ వీలైతే రేపు ఎల్లుండో ఎప్పుడైనా రేపు ఉంటే అవకాశం ఉంటే రేపు చూపిస్తాను. ఒకవేళ రామకృష్ణ గారు రాకపోతే రేపు చెప్తాను. లేకపోతే మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ చూపిస్తాను అనమాట అది. ఈ పూల్వాలా మస్తీ ఏం చేసేవారంటే ఈయన బట్ వన్ డే హీ బ్రాట్ the mast rice and dal. Poolwala took off the plate and just threw it against the wall. When Baba came to see the mast, he asked Iruch if he had been frightened by the episode. అయితే ఒక రోజు ఈ పూల్వాలా మస్త్ కోసం ఏం చేశాడంటే ఇరుచ్ ఆ అన్నము పప్పు తీసుకొస్తే ఆ పూల్వాలా మస్త్ అప్పటిదాకా చాలా నెమ్మదిగా ఎప్పుడు నెమ్మదిగా మృదువుగా ఉండే మస్తు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి ఆ ప్లేట్ని గోడకేసి విసిరి కొట్టేసరికి బాబా ఆ బాబా మస్తుని చూడడానికి వచ్చినప్పుడు ఇరుచి గారు చెప్పారు బాబాకి ఈ విధంగా జరిగిందని. అప్పుడు బాబా అడిగారు అనమాట ఇరుచి గారిని, ఇరుచ్ భయపడ్డావా నువ్వు అని అడిగారట. బాబా టోల్డ్ మీ దట్ పూల్వాలా హ్యాడ్ రీచ్డ్ ద 6th ప్లేన్. బాబా చెప్పారట ఇరుచి గారికి. ఇరుచి గారు అంటున్నారు ఆయన ఈ పూల్వాలా మస్త్ 6వ భూమికకి చేరిపోయాడు. దేర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్. బాబా ఎక్స్ప్లెయిన్ ఇది ఇక్కడ చాలా తేడా ఉంది చూడండి. వన్ ఆఫ్ ద మోస్ట్ దాన్ని ఏమంటారంటే మనం కరెక్ట్ గా చెప్పాలంటే మైన్యూటెస్ట్ స్పిరిచువల్ డెఫినేషన్స్ కరెక్ట్ గా దీన్ని నాకు తెలిసినంత వరకు ఇది నా యొక్క మనోగతం నేను చెప్తున్నాను. నా అభిప్రాయం అంటే జనరల్ గా వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్పకూడదు. అంటే ఈ మైన్యూటెస్ట్ స్పిరిచువల్ డెఫినేషన్స్ అనేవి మెహర్ బాబా ఇచ్చినంత గొప్పగా మీకు ఎక్కడా కూడా ఏ ధర్మశాస్త్రంలో ఇది మీకు ఏ ధర్మంలో కూడా ఇంత అతి మైన్యూట్ గా అంటే అతి చిన్నగా కూడా అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా దాన్ని చెప్పబడింది అన్నమాట. అంటే ప్రతి అతి సూక్ష్మంగా కరెక్ట్ గా చెప్పాలంటే నాకు ఇప్పుడు వస్తుంది అనమాట. అతి సూక్ష్మమైన ఈ ఆధ్యాత్మిక వివరణలని బాబా ఇచ్చినంత స్పష్టంగా మీరు ఎక్కడా కూడా మీకు కనిపించదు. ఏ ధర్మంలో కూడా కనిపించదు, ఏ ధర్మశాస్త్రంలో కూడా కనిపించదు. కానీ అంత సూక్ష్మమైన విషయాల మీద బాబా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా బాబా ఆ విషయాలని విశదీకరించారు. అందుకనే మెహర్ బాబా మనం బాబాకి అసలు ఆయనకి మనం దాసోహానాలన్నమాట పూర్తిగా. ఎందుకంటే ప్రపంచం అంతా తలబాదుకుంటూ ఉంటే ఈయన చాలా సింప్లిఫై చేస్తారు ప్రతి విషయాన్ని. సో అది ఆయన చెప్తున్నారు ఇక్కడ. ఈ విషయాన్ని చూడండి ఆయన ఎంత ఇక్కడ బిట్వీన్ రైజింగ్ త్రూ లవ్ అండ్ రైజింగ్ త్రూ ఆస్టెరిటీస్ అంటే ఇక్కడ ఒక మాట ఆయన వాడారు. అంటే ఇక్కడ ఏ విధంగా అంటే ఇప్పుడు రైజింగ్ త్రూ లవ్ అంటే ప్రేమ ద్వారా మీరు ఎదగడం. ఆ యొక్క నిష్ఠత అంటే కఠినమైన నిష్ఠతో మీరు ఎదగడం అన్నమాట. ఈ 2 రకాలైన ఎదగడం, ఆధ్యాత్మికంగా ఎదగడం గురించి బాబా చెప్పారు. అంటే ఆధ్యాత్మికంగా కఠినంగా ఉంటూ డిసిప్లిన్డ్ ఆ క్రమశిక్షణతో కఠినతతో నిష్ఠతో మీరు ప్రవర్తిస్తూ మీరు ఎదగొచ్చు పైకి ఆధ్యాత్మికంగా. అదే విధంగా మీలో ప్రేమ పెంపొందించుకుంటూ కూడా మీరు ఎదగొచ్చు. ఇక్కడ ఈ 2 విషయాలకి మధ్యన ఉన్న అతి సూక్ష్మమైన విషయాల గురించి బాబా చెప్తున్నారు చూడండి.
Through meditation and austerities, one can raise oneself up to the 6th plane. అంటే మెడిటేషన్ అంటే సాధన ద్వారా, అంటే యోగ సాధన అని చెప్తూ ఉంటాం కదా. అటువంటి యోగ సాధన ద్వారా మనము 6వ భూమిక దాకా, అంటే ఈ నిష్ఠతో ఆ యోగ సాధన చేస్తూ మనం 6వ భూమిక దాకా ఎదగొచ్చుట. అంటే ఇది చూడండి, ఆయన చెప్తున్నారు. అంటే ధ్యానం చేసి, ఆ ధ్యానం ద్వారా నిష్ఠతో ధ్యానం చేసి మీరు ఆ ధ్యానంతో మీరు 6వ భూమిక దాకా ఎదగొచ్చు మీరు. అయితే ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ సచ్ ఎ వన్, యు వుడ్ హ్యావ్ టు గో స్టెప్ బై స్టెప్. మీరు అటువంటి నిష్ఠతో ధ్యానం చేసి, కఠినమైన క్రమశిక్షణతో, నిష్ఠతో, ధ్యానంతో వాళ్ళు ఆ 6వ భూమికి ఎదిగిన వారికి మీరు శిష్యరికం చేసి, అటువంటి వారి దగ్గర శిష్యరికం చేస్తే మీరు కూడా ఒక్కొక్క అడుగు వాళ్ళు ఏ విధంగా ఎదిగారో ఆ విధంగా మీరు కూడా ఎదగవచ్చు అంటున్నారు. చూడండి బాబా చెప్పిన విషయం. అంటే ఏదైనా ఈ ధ్యానం చేసిన వాడి దగ్గర మీరు కానీ శిష్యరికం చేస్తే మీరు కూడా ఒక్కొక్క అడుగు మీరు కూడా ఎదగవచ్చుట. మీరు కూడా ఎదుగుతారు. ఆ ఎదుగుదల ఏ విధంగా ఉంటుందంటే ఒక్కొక్క అడుగు మీరు ఎదుగుతూ ఉంటారు. అయితే ఇఫ్ యు ఆర్ ఎ డిసైపుల్ ఆఫ్ బట్ యు రుచ్ have been serving this mast, if he were to give you just one slap, there would be transported to where he is. కానీ ఈరోజు నువ్వు ఈ మస్తుకి నువ్వు ఎంతో సేవ చేస్తూ ఉన్నావు. ఆ మస్తు నీకు ఒక్క చెంపదెబ్బ ఇస్తే, ఒక్క చెంపదెబ్బ కొడితే నువ్వు ఆ మస్తు యొక్క స్థాయికి ఎదిగిపోతావు ఆధ్యాత్మికంగా. చూడండి అక్కడ డిఫరెన్స్ చూడండి, ఒక్కసారి ఆ డిఫరెన్స్ చూడండి. అంటే ఆ మస్తు ఒకే ఒక్క చెంపదెబ్బ కొట్టంగానే ఆ మస్తు యొక్క ఆధ్యాత్మిక స్థాయి 6వ భూమిక దాకా ఎదిగిపోతాడు ఈరోజు. That is the difference between one who rises through love and one who rises through mechanical meditation. అది బాబా ఎంత చక్కగా వివరించారో చూడండి. అది నిజమైన తేడా. దేని మధ్య తేడా? ఒకటి, ఎవరైతే ప్రేమతో ఆ భగవంతుడి మీద ప్రేమతో ఆధ్యాత్మికంగా ఎదిగిన వాడికి, అయాంత్రికంగా కఠినతతో నిష్ఠతో ఆ ధ్యానం చేస్తూ ఎదిగిన వాడికి ఉన్న తేడాటది. అంటే మీరు నిష్ఠతో ఆ ధ్యానం చేసిన వాడి దగ్గర శిష్యరికం చేస్తే ఒక్కొక్క అడుగు మీరు వాడెంత కష్టపడ్డాడో ఎదగడానికి మీరు అంతే కష్టపడాలి ఎదగడానికి. ఆ విధంగా ఒక్కొక్క అడుగు ఎదుగుతారు. కానీ ఈ మస్తుల్లాగా వాళ్ళ భగవత్ ప్రేమతో నిండిపోయిన ఈ మస్తుల చేత ఒక్క చెంపదెబ్బ తిన్నా ఆ మస్తుల యొక్క స్థాయికి మనం ఎదిగిపోతాంట. అది తేడా అయ్యా. ఆ ప్రేమతో ఎదగడానికి, ఆ నిష్ఠతో చేసిన ఆ ధ్యానంతో ఎదగడానికి మధ్యనున్న తేడా అది అని చెప్తూ బాబా ఫైనల్ గా ఒక మాట అంటారు. ద షార్టెస్ట్ వే ఈస్ త్రూ లవ్. అన్నిటికన్నా ఆధ్యాత్మికంగా ఎదగడానికి అతి దగ్గరైన మార్గము ప్రేమ. ఇవాళ ఇక్కడ ఆపుదాము. ఇవాళ థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ బ్యూటిఫుల్, నాకు కూడా చాలా సంతోషమైన ఇవాళ ఈ టాపిక్. జై బాబా అండి. జై బాబా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా గారు. ఇప్పుడు